వట్టిది, విగ్రహం వట్టిది. ఇది మన లోకంలో చాలామందికి గ్రహం లేదు. ఎంత పిహెచ్డీలు చేస్తుంటారు, ఎన్నో డిగ్రీలు చేస్తుంటారు, ఎన్నో డాక్టరేట్ తీసుకుంటారు, అయినా విగ్రహానికి పోయి మొక్కుతారు, నువ్వే దేవుడు అని చెప్పి మొక్కుతారు. మన విషయంలో కూడా మనం చూసినట్లయితే మన పూర్వీకులతో కూడా మనం కూడా మన మొక్కిన వాళ్ళమే. అలా మొక్కిన వాళ్ళకు ఈరోజు పౌలు మహాశయుడు ఏం చెప్తున్నాడో వివరంగా వినండి. అది ఒక పాపం, పెద్ద పాపం. ఎందుకంటే దేవుడు జీవము గల దేవుడు, ఆయన ఏ విగ్రహానికి సంబంధించిన వాడు కాదు. ఆకాశం ఎందే కానీ, భూమి కిందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ నువ్వు ఏ రూపమైన చేసుకోకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు అనే ఆజ్ఞలో ఉంది. ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞలో ఉంది. ఫస్ట్ ధర్మశాస్త్రము ఈ ఆజ్ఞల్లో లేవు. ముందు ఫస్ట్ ధర్మశాస్త్రం ఆదాము ధర్మశాస్త్రం ఇచ్చినాడు ఆ దేవుడు. ఇలా మోసే వచ్చినప్పుడు ధర్మశాస్త్రము వచ్చింది. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినంటే నీకు పాపం అనేది ఏదో తెలియాల. పాపం ఎట్లొచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. ఆదాము నుంచి ప్రతి మనిషి పాపంలో పడిపోయినాడు. పాపంలో పడిపోయి దేవుడు స్వయంగా చేతిలో రాసిన ఒక ఆజ్ఞలు కూడా మనము వెలుగులా, ఆజ్ఞలు కూడా వెలుగులా. అందుకే ఇక్కడ పౌలు మహాశయుడు చెప్తున్నాడు. కాబట్టి ఒకడు దేవుని ప్రేమించిన వాళ్ళ అతడు దేవునికి ఎరిగిన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తెలిసిన విషయము లోకముందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడనియు ఎరుగుదము. ఎంతమంది ఎరిగినారు? ఒకటి. ఇంకొక ప్రధాన పాపం అంటే వ్యభిచారం. వ్యభిచారం అంటే ఏంటి? దేవుని యొక్క ఆలయంతో, దేవుని యొక్క ఆలయం ఏంటి? మన యొక్క శరీరం. మన యొక్క శరీరం దేవుని యొక్క ఆలయం. ఎక్కడ రాసిన మాట? కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 ఒకసారి చదవండి. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ నీలో నివసించున్నాడనియు మనం ఎరిగినట్లయితే ఈ ఆలయం తీసుకుపోయి మనం వ్యభిచారానికి అప్పచెప్పాం. వ్యభిచారం అనే మాట గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో ఏముంది, న్యూ టెస్టిమెంట్లో ఏముంది? న్యూ టెస్టిమెంట్లో చేసేది కష్టమా? ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధన గ్రంథంలో చేసేది కష్టమా? కొత్త నిబంధన గ్రంథంలో చేసేది కష్టమా? ఏం చెప్పాలా? యేసు ప్రభువు ఏం చెప్తున్నాడమ్మా? నీవు వ్యభిచారం చేతుల మాటను విన్నావు కదా, విన్నారా? ఎక్కడ చెప్పినాడు అన్నమాట? మోషేకి రాసిన 10 ఆజ్ఞల్లో ఉంది. చదవండి. మోషేకి రాసిన 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి? నిర్గమకాండం 20వ అధ్యాయం రాండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో రానా చదవండి. 10 ఆజ్ఞలు చదవండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
ఉమ్, ఆ దినములో ఉమ్, నీవు కష్టపడి నీ పని అంతా చేయవలెను. ఉమ్, మూడవ దినము ఉమ్, నీ దేవుడైన యెహోవాకు ఉమ్, విశ్రాంతి. ఉమ్, దానిలో ఉమ్, నీ పిల్లలు ఉమ్, నీ కుమారుడైనను ఉమ్, నీ కుమార్తెయైనను ఉమ్, నీ దాసుడైనను ఉమ్, నీ దాసి అయినను ఉమ్, పశువైనను ఉమ్, నీ ఇళ్ళలో ఉన్న ఉమ్, పరదేశీయులలో ఉమ్, ఏ పనులు చేయకూడదు. ఉమ్, ఆ దినములలో ఉమ్, యెహోవా ఆకాశమును ఉమ్, సముద్రమును ఉమ్, వాటిలో సముద్రమును సృజించి ఉమ్, ఏడవ దినమున ఉమ్, విశ్రమించెను. ఉమ్, అప్పుడు యెహోవా విశ్రాంతి దినములో ఉమ్, ఆశీర్వదించి ఉమ్, దాన్ని పరిశుద్ధపరచెను. ఉమ్, నీ దేవుడైన యెహోవా ఉమ్, అనుగ్రహించు దేశములో ఉమ్, నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు ఉమ్, తండ్రిని ఉమ్, నీ తండ్రికి సన్మానిస్తుము. ఉమ్, అహత్య చేయకూడదు, ఉమ్, వ్యభిచరింపకూడదు, ఉమ్, దొంగలింపకూడదు, ఉమ్, పొరుగువానికి అబద్ధ సాక్ష్యం కలగకూడదు, ఉమ్, ఈ పొరుగువానికి ఇల్లు ఆశించకూడదు, ఉమ్, పొరుగువానికి ఆశీర్వదను, ఉమ్, ఆశీర్వదను, ఉమ్, అతని దాసునైనను ఉమ్, దాసి అయినను ఉమ్, ఎరునైనను ఉమ్, అతని నాయకునైనను ఉమ్, నీ పొరుగువారిలో దేనినైనను ఆశింపకూడదు ఉమ్. అని కాబట్టి ఇదే ఇదే 10 ఆజ్ఞలు ఇచ్చినాడు కదా. ఎన్నో ఆజ్ఞ ఉంది, విభజించకూడదు. ఎన్నో ఆజ్ఞ ఉంది, ఎన్నో ఆజ్ఞ విభజించకూడదు ఉంది. ఎన్నో 10 ఆజ్ఞల్లో విభజించకూడదని ఎన్నో ఆజ్ఞ ఉంది. విగ్రహారాధన చేయకూడదని ఎన్నో వాక్యంలో ఉంది. ఈ 10 ఆజ్ఞల్లో 2 విధాలుగా మనం విభజించాలన్నమాట. ఈ 10 ఆజ్ఞల్లో 2 విధాలుగా మనం విభజించాలి. ఫస్ట్ ఎన్ని ఆజ్ఞలు దేవుని సంబంధమైనవి? ఫస్ట్ మొదటి ఆజ్ఞ ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఉన్నామా మనం? ఆ దేవుడు ఒకటేలే, ఈ దేవుడు ఒకటేలే ఉన్నామా? అటువంటిది ఉంటే అటువంటి మనస్థితి నుంచి మనం ఈరోజు ఉపవాస ప్రాంతంలో తొలగించాలా. రెండవది, మనం మరి ఏమో ఫోటో లేకపోతే శుభ్ర ఫోటో పెట్టుకొని ప్రార్థన చేస్తూ దాన్ని ఊరికటిస్తూ మనం ఇతరులకు విగ్రహాలు చేయకూడదు అని చెప్తున్నామా? అది చూసుకోవాలా. ఏదలా పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి అయిందే కానీ, భూమి కింద నీళ్ళు అయిందే కానీ ఉండి దేని రూపాయలు చేసుకోకూడదు. ఏ విగ్రహం అయినా నువ్వు చేసుకోకూడదు. దాన్ని సాగలు పడకూడదు, దాన్ని పూజించకూడదు. 2 ఆజ్ఞ అయిపోయిందా? 3 ఆజ్ఞ ఏమిటి? మన దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మన దేవుడి నామాన్ని విచ్చకూడదు. 4వది ఏముంది? విశ్రాంతి దినం అంటే మన యొక్క పరిశుద్ధ దినమును ఏం చేసుకోవాలా? ఆచరించమంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ దినం అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణం నుంచి లేచిన తర్వాత ప్రతి దినం ఏమైంది? మనకు పరిశుద్ధ దినం అయిపోయింది. ప్రతి పునరుద్ధాన దినంలో మన యొక్క పునరుద్ధానంలో దేవాదేవుడు ఒక హిస్టరీ చేశాడు. ఏంటి మా హిస్టరీ? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఇది అందరికీ ఉందా లేదా లోకంలో? అందరికీ ఉంది. కాబట్టి ఎవరు తప్పించుకోలేడు. మనమంతా ఎవరిలో పుట్టున్నాం? ఇప్పుడు క్రీస్తు శకంలో పుట్టాం. కాబట్టి మనం యేసుప్రభువును నమ్మినోడు లో యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభువు లేనోడు యేసుప్రభులో ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. వాళ్ళ దుష్మలుగా మనం అన్ని జనులు మనం దుష్మలుగా ఎప్పుడు చూడకూడదు. వాడికి ఏ పరిస్థితుల్లో ఎప్పుడు దేవుడు వాడిని అంగీకరిస్తాడో, ఎప్పుడు దేవుని మార్గంలో వస్తాడో అది దేవుని ఇష్టం. కానీ వారి కొరకు వాళ్ళు బ్రతుకున్నప్పుడే దేవుడిని నమ్ముకోవాలంటే మనం ప్రార్థించాలన్నమాట. వాళ్ళు బ్రతుకున్నప్పుడే బ్రతుకున్నాం. మన దేవుడు ఎటువంటి వాడు? సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మృతులకు మన దేవుడు. మనం ఉన్నప్పుడే మనం దేవుని అంగీకరించినట్లయితే మనం నిత్యరాజ్యానికి వారసులము. మనం అంగీకరించబడితే నిత్య నరకానికి వారసుల సత్యాన్ని కూడా గ్రహించాలి. ఇప్పుడు విశ్రాంతి దినం అయిపోయింది. ఇప్పుడు ఇంకేముంది? మనం శరీర విషయంలో చేస్తున్నారు. అంటే దేవుడు మన తల్లిదండ్రులను ఏం చేయమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ దర్శన దేశంలో నీవు దీర్ఘాయుష్యం ఉన్నట్లు నీ తల్లిని సన్మానించాలి. తల్లిని మనం ఎప్పుడు తోసివేయకూడదు. మనం ఎప్పుడు వాళ్ళని సన్మానించాలి.
నాలుగో ఇంకా మన యొక్క శరీర కార్యాలు ఏం చేస్తున్నాయి? నరహత్య చేస్తున్నాయి, విభజనిస్తాయి, దొంగలు ఇస్తున్నాయి, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు, పొరుగు వారి ఇంట్లో ఆశిస్తారు, పొరుగు వారి భార్యను ఆశిస్తున్నారు. ఇటువంటి ఈ 10 ఆజ్ఞల్లో చూసినట్లయితే దేవాదేవుడు ఇప్పుడు మనకు 2 ఆజ్ఞలు చేశాడు. ఏం చేశాడు? 2 ఆజ్ఞలు చేశాడు. ఏమంటామా 2 ఆజ్ఞలు? ఈ రెంటిల్లోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయన్నమాట. ఆ రెంటిల్లోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి మన రహస్య పాపం నుంచి మనము విడుదల పొందేదానికి ఈరోజు మనం ప్రార్థిస్తాము. సర్వశక్తి సర్వజ్ఞాని ఎవరి దగ్గర ఉంది? మన ప్రభు అయిన యేసు దగ్గరే ఉంది. మన ప్రభు అయిన యేసుని ఎరుగుటయే నీకు నిత్య జీవం. యేసును ఎరగనితో నువ్వు నిత్య నరకం అనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలంట. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నీకు ముందుగా పోతున్నాడు. నీ ముందుగా పోయి నీవు పోతున్న మెట్టగా ఉన్న స్థలాన్ని ఏం చేస్తున్నాడు? సరళం చేస్తున్నాడు. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలంలోనూ సరళం చేస్తాడు. నీకు ఎన్నో ఎత్తు తగ్గులు కనిపిస్తాయి. ఈ లోకంలో నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత నీకు ఎన్నో ఆటంకాలు కనిపిస్తాయి, ఎన్నో ఎత్తు తగ్గులు పడతాయి. కానీ నీకు ముందుగా ఎవరు పోతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు పోతున్నాడు కాబట్టి సరళం చేస్తాడు. అందువల్ల నువ్వు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21. మూడో అధ్యాయం 21 వచనం. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలము మహిమ కలుగును. కాబట్టి ఆయన మహిమ చూడాలని ఈ విగ్రహాలు బట్టి దీని గురించి లేకపోతే దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసి మనం ఏం చేస్తున్నాం? సంశయాలు పుట్టిస్తున్నాం. అందరిలో ఏం చేస్తున్నాం? సంశయాలు పుట్టిస్తున్నాడు. దానికోసమే ఈ 1 కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకుంటారా? విగ్రహాల గురించిన విషయం తినాలా తినొద్దా అనేది ఎవరికి వదిలేసినాడు దేవుడు? చదవండి టకటక చదవండి. ఎవరు స్పీడ్గా చదవండి, ముగిస్తాను. కాబట్టి 8వ అధ్యాయం 1 కొరింథీయులు విగ్రహం బలిగా అర్పించే వాటికి విషయము మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి కలిగరు, ఆయన అనుకున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్యలు కలిగరు. మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే మనమందరము ఈ జ్ఞానం లేదు. అక్కడ అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. అందరి యందు ఈ జ్ఞానం. మనం ఎందు కూడా ఈ జ్ఞానం ఉండిందా? మనకు ఫస్టా లేదు. మన ఎందు కూడా ఈ జ్ఞానం లేదు. అందుకు మనం కూడా విగ్రహాలు చేసినాం, టెంకాయలు కొట్టినాం, వంకాయలు కొట్టినాం, పొట్టేళ్ళు కోసినాం, దొరకోతులు కోసినాం, అన్ని కోసినాం, తినేసి వచ్చినాం కదా. అందరి యందు ఈ జ్ఞానం లేదు. దేవుడు దర్శించిన తర్వాత ఈ జ్ఞానం మనకు వచ్చింది. ఏమని? దేవుడు మనం ఏర్పరచుకున్న తర్వాత ఈ జ్ఞానం మనం వచ్చింది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ నిమిత్తం మనం ఉన్నాము.
మరియు మన ప్రభు అయిన ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగను, మనం ఆయన ద్వారా కలిగను. అయితే అందరి యందు జ్ఞానం లేదు. కొందరి వరకు విగ్రహములను ఆరాధించువారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవి ఎంచి భుజించుదురు. ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమైనది, అభద్రమవుతున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందాం. చదువు దివ్య, చదువు. తినక చిన్నగా చదువు. ఈ విషయం తిన్నగా చదువు. తినకపోయినందున తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం ఎవరిచ్చారమ్మా మీకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు స్వాతంత్రం ఇచ్చినాడు. ఏమని? మనము ఈ విగ్రహాలకు పెట్టింది తినొచ్చు, తినకపోవచ్చు అని ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు తిను, తినకపో, దేవుడికి ఏం మెప్పు కాదు ఇది. చదువు, ఇంకా చదువు. బలహీనులకు అభ్యంతరం కలగకుండా. ఇప్పుడు దివ్య విగ్రహాలు పెట్టింది ఏంటంటే, ఓహో దివ్యాగడ విగ్రహాలు నమ్ముతుంది, విగ్రహాలు భయపడుతుందని ఇంకా వెనక్కుండేవాడు చూస్తాడు. ఎవరు? మన సంతోష్ ఉన్నాడా? సంతోష్ ఉన్నాడా? లేడా? సంతోష్ లేడా? డేవిడ్ పాల్ రాలా? ఈరోజు చిన్నవాడు రాలా? సరే సరే. వాడేం చేస్తాడు? ఓహో ఇల్లు కూడా విగ్రహం అంటాడు, నేను కూడా విగ్రహం తెలుసులే అని వాడు ఏమవుతాడు? బలహీనమవుతాడు. అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కానీ విగ్రహాలు తినే వాళ్ళు మనము పెద్ద అపరాధులుగా చూసి మన యేసు దగ్గర రాగానే చేయకూడదు. ఆ ప్రేమ సమృద్ధి మనలో ఉండాలా. వాళ్ళకి ఇది నొద్దు, అది వద్దు, అవి కట్టుకోవద్దు, ఈ కట్టుకోవద్దు చెప్పొద్దు. కానీ ఫస్ట్ అయ్యా యేసు ప్రభు దేవుడయ్యా, ఆయన నమ్మినట్లయితే నువ్వు నిత్య జీవానికి పోతావు, నిత్య నరకంలో నిన్ను తప్పించగలిగిన ఏకైక దేవుడు అనే సువార్త మనము ప్రకటించాలి. యెషయా గ్రంథం రండి, 61వ అధ్యాయం. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత 8వ అధ్యాయం కంప్లీట్గా చదువుకొని పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ శక్తితో మీరు ఆదరణ పొందండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. మొదటి నుంచి చదవండి, 3 వచనాలు చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను. మన అందరిని అభిషేకించామా? నన్ను ఒక్కనే కాదు, అక్కడ ఉండే వాళ్ళందరినీ యేసు ప్రభువు ఎందైతే అంగీకరించినారో, ఆయనకు తర్వాత ఎన్నుకొనబడినారో వాళ్ళందరినీ ఏమి చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషేకించినాడు. ఇదే ఒక ప్రవచనం అన్నమాట. ఇది యెషయా ప్రవచనం, యేసు ప్రభు గురించే చెప్తున్నాడు. ఇది ఎవరమ్మా మొట్టమొదట సువార్త ప్రకటించింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన దివారాత్రములు ప్రకటించినాడు. ఆయనకు ముందు సరళంగా వచ్చిన యోహాను కూడా వచ్చాడు, ఆయన మార్గాన్ని సరళం చేసేదానికి. ఆ సువార్త ప్రకటించడానికి ఫస్ట్ ఎవరికి చెప్పాడు? మరణం నుంచి లేచి ఆడవాళ్ళుగా చెప్పాడు. స్త్రీలు అంత బలహీనులు కాదు, స్త్రీలు చాలా ఇది మగ్దలేని మరియనగా చెప్తాడు, పోయి నువ్వు ప్రకటించవు. యేసు ప్రభు సమాధిలో లేడు, సమాధిని గెలిచి ఆయన ఇక్కడ లేడు, పోయి ప్రకటించని చెప్పి ఫస్ట్ ఆర్డర్ ఎవరిస్తారు? మగ్దలేని మరియకే ఇస్తారు. కాబట్టి స్త్రీలు అంత బలహీనులు కాదు, స్త్రీలు చాలా ధైర్యవంతులు. చదవమ్మా. నలిగిన హృదయాన్ని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును,
సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్తువు ధరించేయుటకును సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరించేటుకును, బూడిదకు ప్రతిగా బూడిదను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, వారికి ఇచ్చటకు ఆయన నన్ను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపిన ఎవరు పంపినారమ్మా? మన ప్రభుని యేసుక్రీస్తుని పంపినాడు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల ముందు యెషయా ప్రవచిస్తాడు. 700 సంవత్సరాల ముందే యేసుప్రభు గురించి ఈ యొక్క ప్రవచనం జరుగుతుంది. చదువు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీకేమో మస్తకి ముఖ్యం నీతోను మస్తిక వృక్షములనియు యెహోవా నాటికి చెల్లెలియో వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు అండి. మీరంతా మనమంతా చెట్లం. ఆయన నాటబడిన చెట్లం. మనం ఏం చేయాలా? వేదలకు పోయి సువార్త ప్రకటించాలి. అటువంటి ధైర్యము సాహసము మనకి ఇవ్వాలని దేవుడిని ఈరోజు ప్రార్థించుకుంటాము. దేవుడి వాక్యం దీవించను గాక. ఎన్నో విషయాలు ఉన్నాయి. సకాలంలో వచ్చినట్లయితే చాలా విషయాలు మనం మాట్లాడుకొని ధ్యానించుకొని దేవుళ్ళు ఆత్మీయ అభివృద్ధి పొందుటకు మన రహస్య పాపంలో వదిలి మనం దేవుని సన్నిధానంలో మన రహస్యములు ఒప్పుకొని వాటిని వదిలిపెట్టి యథార్థంగా వేషధారణ లేకుండా జీవించే కృపను మనం కలిగి ఉండాలని ఈరోజు ప్రార్థిస్తున్నాం. అటువంటి కృప మనకు దేవాదేవుడు అనుగ్రహించను గాక. చిన్న ప్రార్థన చేసుకొని సకాలంలో వెళ్ళిపోండి. ప్రార్థన చేసుకోండి. ప్రతి వాక్యాలైనా ప్రతి ఒక్క పాపాలను కూడా ప్రతి ఒక్క వాక్యాలైనా వందనాలు జీవితాలు తెలుసుకున్నాం. ప్రతి ఒక్కైనా పాపం చేసుకునే ఒక పాపంలోనైనా ప్రతి వచ్చిన ప్రతి ప్రతి మన ప్రయత్నాన్ని చేసుకున్నాం. ప్రతి ఒక్కైనా అవును జ్ఞాపకం చేసుకుని అక్కడ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమైనా మందిరం రంగమైన వాటి బహుమతిగా వాడుకుంటుంది. అయ్యా తండ్రి ఈ ప్రభుత్వం శాంతి కావాలని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి జ్ఞాపకం చేసుకుని తండ్రి జ్ఞాపకం చేసుకుంటుంది. వాళ్ళ పరిస్థితులంతా కూడా నేరుగా తోడు శాంతి కావాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబాన్ని చేసుకున్నాం తండ్రి. మరొక సారైన మా సారాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగైనా ప్రతినైనా మరి సకరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతినైనా మన పాపం రాకుండా తండ్రి వాళ్ళ మనవల పోతున్నైనా పోతున్న కూడా జీవించాలైనా ఈ మందిరానికి మీ సన్నిధానికి నడిపించమని తండ్రి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి కొందరాలు తెలుసుకున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమైనా ఆ పాత్రలైనా ఆ వాక్యం సమాధానం చేసేదానైనా నాకు బాగా వాడుకుంటా ఉన్నాను. దేంట్లో వాళ్ళకి వందనాలు పొందాలైనా నాకు మంచి ఆరోగ్యం జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబం కూడా నడిపించమని పాత్రలైనా జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ సాక్షి కాపాడాలి. మంచి ఆరోగ్యాలు తెలుసుకున్నాను. ధాన్యాలను కూడా ఉపాధి